హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం భువనేశ్వర్లో ఉన్న ముక్తీశ్వర ఆలయం. 8 అష్టశంభు ఆలయాల్లో ఒకటైన కేదారీశ్వర ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్లోని ముక్తీశ్వర్ ఆలయానికి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. స్థానికంగా కేదారీశ్వర్ అని పిలుస్తారు. ఇది భువనేశ్వర్ నుండి పూరికి వెళ్ళే రహదారిలో కుడివైపున కేదార్ గౌరీ ఆలయంలో మరియు ముక్తీశ్వరునికి దక్షిణంగా 40 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఆవరణలోని 10 స్మారక కట్టడాలలో ఒకటి. ఇది సముదాయం యొక్క ప్రధాన ఆలయం. ఆలయం దక్షిణ వైపు ఉంది మరియు ప్రతిష్ఠింపబడిన దేవత ఇసుక రాయితో చేసిన వృత్తాకార యోనిపీఠం, మధ్యలో శివలింగం లేదు. గర్భగుడి 2.5 చదరపు మీటర్లు. ఇది ప్రస్తుతం భూమి కంటే 0.8 మీటర్లు దిగువన ఉంది. ఇది ముక్తీశ్వర ఆలయం ప్రాంగణానికి సమీపంలో ఉంది. ఈ గుడి కేదార్ గౌరీ అని పిలువబడే ఇద్దరు ప్రేమికులు మరణానంతరం ఈ గుడి నిర్మాణం చేపట్టారని కథనం. ఈ ప్రాంగణములో కేదారీశ్వరుడు మరియు గౌరీశ్వరి మరియు ఆంజనేయ స్వామి ప్రధాన దైవాలుగా పిలువబడుతున్నారు. పెద్ద పెద్ద గోపురాలతో చెక్కనైన నిర్మాణం, పురాతనమైన నిర్మాణంతో ఈ గుడి చాలా అందంగా ఉంది. ఈ గుడి ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్నాయి. ఈ చెట్టు మొదల్లో చాలా పూజలు చేస్తుంటారు వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి. ఇదే ముక్తీశ్వర ఆలయం. ఒడిశాలోని హిందూ దేవాలయాలలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఈ ఆలయంలోని శిల్ప సంపద అంతకు ముందున్న ఆలయాల కంటే ఉన్నత స్థాయిలో చేరుకుంది. తరువాత నిర్మింపబడిన దేవాలయాలు రాజారాణి దేవాలయం, లింగరాజ దేవాలయం మార్గదర్శకంగా ఈ గుడి ఉంది. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణంలోని 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం సాధారణ శాఖ 950 నుంచి 975 సంవత్సరాల మధ్య నిర్మింపబడింది. ఒడిశాలోని హిందూ దేవాలయాలలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఈ ఆలయంలోని శిల్ప సంపద అంతకు ముందున్న ఆలయాల కంటే ఉన్నత స్థాయికి చేరుకున్నది. ముక్తీశ్వర ఆలయం సోమవంశీయుల పాలన తొలినాళ్లలో నిర్మింపబడింది. ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయం తర్వాత బ్రహ్మేశ్వర ఆలయానికి ముందు నిర్మింపబడినట్లు పలువురు పండితులు అభిప్రాయం. ఇది భువనేశ్వర నగరంలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా ముక్తీశ్వర దేవాలయ ఆలయ శిల్పకళ దానిని జెమ్ ఆఫ్ ఒడిశా ఆర్కిటెక్చర్గా పేరు పొందడానికి దోహదపడింది. ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ తోరణ స్తంభము. దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి ప్రభావం కనిపిస్తుంది. ఈ కమానుకు వెడల్పటి స్తంభాలున్నాయి. వాటికి ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీమూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇంకా స్తంభాలపై కోతులు, నెమళ్ళు బొమ్మలున్నాయి. ఈ కమానుకు ముందు నుండి చూసినా వెనుక నుండి చూసినా ఒకే విధంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ లోపలి భాగంలో గోడలపై అందమైన కన్నె బొమ్మలు, నాగులు, నాగినీలు పెనవేసుకున్న శిల్పాలు ఉన్నాయి. గుడిలో లోపలి భాగం ఘనాకృతిలోనూ వెలుపల స్తూపాకృతిలోనూ ఉన్నాయి. ఈ ఆలయం నైరుతి దిక్కులో ఒక కోనేరు ఉంది. మారీచకుండ అని పిలుస్తారు. దీనిలో మునిగితే స్త్రీలకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయం భువనేశ్వర్లోని ఇతర పెద్ద ఆలయాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది.
దీని చుట్టూ అష్టాభుజాకృతిలో విస్తారమైన శిల్పాలు చెక్కబడిన ప్రాకారం ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అంతకు ముందు లేని కొత్త నమూనాలతో చిత్రించబడినట్లు, వాటిని తరువాత నగరంలో నిర్మాణమైన దేవాలయాలు అనుసరించినట్లు భావిస్తారు. ఈ దేవాలయంలోని శివునిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందని, ఆ దేవునికి ముక్తేశ్వరుడనే పేరు ఉందని అంటారు. నిత్యాభిషేకాలతో కలకలలాడవలసిన ఈ దేవస్థానాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.